జీరో నుండి 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి అల్లు అర్జున్ ఎలా ఎదిగాడు? రాఘవేంద్ర రావు 100వ మూవీ చిరంజీవితో తీయాల్సింది అల్లు అర్జున్తో చేశారు. దీని వెనకాల ఎవరెవరున్నారు? టాలీవుడ్లో చిరు తర్వాత డ్యాన్స్ చేసేవాడు లేడు అని అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు. డ్యాన్స్ అంతలా చేయడానికి కారణం ఏంటి? అల్లు అర్జున్కి పొగరు, ఆటిట్యూడ్ చూపిస్తాడు. వేరే హీరోలు అంటే రెస్పెక్ట్ కూడా ఉండదని టాక్. అసలు దానికి కారణం ఏంటి? అసలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య భేదాలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి? దానికి కారణం అల్లు అర్జునే అంటారా? 2019లో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యక్షంగా సపోర్ట్ ఇచ్చి 2024లో గెలిచినా కూడా కంగ్రాట్స్ కూడా చెప్పకపోవడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఎవరుండి నడిపించారు? అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్ బేస్ ఉందా, లేదా తన సొంత ఫ్యాన్ బేస్ ఉందా? మెగా ఫ్యాన్ బేస్ లేకపోతే అసలు హీరో అయ్యేవాడు కాదు అని అంటున్నారు. మరి ఏది నిజం? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బన్నీ ఫ్యాన్స్కి ఎందుకు పడడం లేదు? దీనిపైన బన్నీ స్పందించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కెరీర్ పరిస్థితి ఏంటి? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మంత్ర టాక్స్. జీరో నుంచి 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి అల్లు అర్జున్ ఎలా ఎదిగాడు? అసలు వీడు హీరో ఏంట్రా అనే స్థాయి నుండి ఈ హీరోని ఫాలో అవ్వాలనే స్థాయికి ఎదిగాడు అల్లు అర్జున్. వీడిది హీరో ఫేస్ లాగానే లేదు అని ట్రోల్స్ చేసిన వారు అతన్ని స్టైల్ని ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా బన్నీ డ్యాన్స్లోనే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అది ఇంకా ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేడు. అందుకనే తనకి ఫాలోయింగ్ అంతలా పెరిగింది. ఒక్కసారి పాన్ ఇండియా నుండి నేషనల్ అవార్డు విన్నర్గా, అలాగే వేరే కంట్రీస్లో కూడా ఫ్యాన్స్ని ఏర్పాటు చేసుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టుకొని ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా తనకి మార్కెట్ సంపాదించుకున్నాడు. కాబట్టి రెమ్యునేషన్లో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. రాఘవేంద్ర రావు 100వ మూవీ చిరుతో తీయాల్సింది అల్లు అర్జున్తో చేశారు. దీని వెనకాల అసలు ఎవరెవరున్నారు? అల్లు అర్జున్ డెబ్యూ మూవీ కోసం అల్లు అరవింద్ చూస్తున్నాడు. అప్పుడే ఒక బిగ్ డైరెక్టర్తో ప్లాన్ చేస్తే బన్నీ కెరీర్ పరంగా బాగుంటుందని భావించి రాఘవేంద్ర రావు యొక్క 100వ మూవీని బన్నీతో ప్లాన్ చేశాడు. కానీ దానికి రాఘవేంద్ర రావు గారు ఒప్పుకోలేదు. నేను 100వ మూవీ ఖచ్చితంగా చిరంజీవి గారితోటే ప్లాన్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పాడు. కానీ అల్లు అరవింద్ మీకు ఎంత మనీ అయితే అంత ఇస్తాను అని చెప్పేసి అన్నా కూడా రాఘవేంద్ర గారు ఒప్పుకోలేదు. ఇది కాస్త చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారు చెప్పారు. అప్పుడు చిరంజీవి గారి చొరవతో బన్నీ డెబ్యూ మూవీ రాఘవేంద్రరావు గారి 100వ మూవీగా గంగోత్రిగా పట్టాలెక్కి సూపర్ హిట్ అయింది. టాలీవుడ్లో చిరు తర్వాత డ్యాన్స్ చేసేవాడే లేడు అని అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు. డ్యాన్స్ ఇంతలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది? అల్లు అర్జున్ డ్యాన్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాడు. తనకంటూ ఒక యూనిక్ ఉండాలని చిరు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎక్కడ ముఖ్యంగా డ్యాన్స్ పైననే దృష్టి పెట్టడానికి కారణం, మూవీస్లో ఫైట్స్ని డూప్ పెట్టి చేయొచ్చు, ఒకవేళ ఏమైనా సీన్స్ వస్తే ఎక్కువ టేక్స్ చేసి చేయొచ్చు, కానీ డ్యాన్స్ విషయంలో అలా కాదు. కాబట్టి మరియు చిరంజీవి గారు మెయిన్గా డ్యాన్స్ తోటే మెగాస్టార్ అయ్యాడు. బన్నీ కూడా దానిపైననే కేర్ తీసుకొని కష్టపడి డ్యాన్స్కి స్టైల్ని యాడ్ చేసి టాలీవుడ్లో మెగాస్టార్ తర్వాత బన్నీ అనేంత రేంజ్కి వెళ్ళిపోయాడు. అల్లు అర్జున్కి పొగరు, ఆటిట్యూడ్ చూపిస్తాడు. వేరే హీరోలంటే రెస్పెక్ట్ కూడా ఉండదు అని టాక్. మరి అసలు దీని వెనక కారణం ఏంటి? అల్లు అర్జున్ ముఖ్యంగా కొన్ని ఆడియో ఫంక్షన్లో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతాడు. జూలై ఆడియో ఫంక్షన్లో ఒక హీరో మూవీ ఫ్లాప్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యానని చెప్తాడు. అప్పటి నుండి బన్నీకి తన మూవీసే హిట్ అవ్వాలి, ఇంకా ఏ హీరోవి అవ్వకూడదని, ఒకవేళ అయితే జెలస్గా ఫీల్ అవుతాడని టాక్. మరియు చాలామంది హీరోస్ వేరే హీరోస్ యొక్క ఆడియో ఫంక్షన్స్కి వెళ్తుంటారు, కానీ బన్నీ ఎక్కడ కనపడడు. అది కూడా తనకి పొగరు, వేరే హీరోలతో కలవడు అని చెప్పడానికి ఒక ముఖ్య కారణం. అసలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య భేదాలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? దానికి కారణం మరి అల్లు అర్జునే అంటారా? మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు లేవని చెప్పలేము, కానీ కొంత గ్యాప్ అయితే ఉందని, ఏర్పడిందని ఖచ్చితంగా చెప్పచ్చు. అది కాస్త బన్నీ నోటి దూల వల్లనే అని ఇంకా గట్టిగా చెప్పొచ్చు. ఒక
ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ పవర్ స్టార్ అని అరుస్తారు. అప్పుడు బన్నీ నేను చెప్పను బ్రదర్ అని నోరు పారేసుకుంటాడు. అది కాస్త పవర్ స్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్కి గట్టిగా తగులుద్ది. అప్పటి నుండి ఫ్యాన్స్ అందరూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ లేకపోతే నువ్వు ఎక్కడను ఉండేవాడివి అని చాలా వేసుకున్నారు. తర్వాత వేడి తగ్గినా మెగా ఫ్యాన్స్ మాత్రం చిన్న గ్యాప్ దొరికినప్పుడల్లా బన్నీని వేసుకుంటూనే ఉన్నారు. 2019లో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యక్షంగా సపోర్ట్ ఇచ్చాడు బన్నీ. 2024లో గెలిచినా కూడా కంగ్రాట్స్ కూడా చెప్పకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మరి దీని వెనకాల ఎవరుండి నడిపించారు? 2019లో జనసేన పార్టీ తరఫున బన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళి ఒక సభలో కూడా పాల్గొన్నారు. కానీ 2019లో జనసేన పార్టీ గెలవలేకపోయింది. అది కాస్త 2024లో పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేటుతో గెలిచాడు. ఎలక్షన్ రిజల్ట్ బిఫోర్ కూడా బన్నీ ఎక్కడ సపోర్ట్ ఇస్తున్నట్టు కానీ మాట్లాడలేదు. పోనీ గెలిచాక ప్రమాణ స్వీకారానికి కూడా పోతాడా అంటే పోలేదు. చిరంజీవి గారింటికి వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఉంది, కానీ బన్నీ ఫ్యామిలీ ఎవరూ రాలేదు. ఇప్పటికీ అంటే దీనిపైన మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు గెలవడం బన్నీకి ఇష్టం లేదని మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్ బేస్ ఉందా లేదా తన సొంత ఫ్యాన్ బేస్ ఉందా? మెగా ఫ్యాన్ బేస్ లేకపోతే అసలు హీరో అయ్యేవాడే కాదు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? చాలామందికి తెలుసు. ఎందుకు అంటే మనం బేస్ మర్చిపోతే మంచిది కాదు. చిరంజీవి గారు ముళ్ళదారిని పూల పాన్పులాగా చేసి పెట్టాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఏ హీరో అయినా పెద్ద స్టార్ అయ్యాడంటే అది ఖచ్చితంగా మెగాస్టార్ బేస్ ఇవ్వడం వల్లనే, ఇంక్లూడింగ్ బన్నీతో సహా. బన్నీ ఎదగడానికి ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. ఆయనే అతని తండ్రి అల్లు అరవింద్ గారు. మొదట్లో బన్నీ చాలా స్టేజ్ల మీద మెగాస్టార్ అని చాలా టైమ్స్ చెప్పాడు. కానీ స్టార్డమ్ వచ్చిన కొద్దీ, స్టార్గా ఎదిగిన కొద్దీ నాకు నేనే ఫ్యాన్స్ని ఏర్పాటు చేసుకున్నాను, ఆర్మీని స్టార్ట్ చేసుకున్నాను అని తేడాగా మాట్లాడడం, మెగా ఫ్యాన్స్కి కోపం రావడం, ఇక్కడ ఫ్యాన్స్ సపరేట్ అవ్వడం, ట్రోల్స్ చేసుకోవడం లాంటివి జరిగాయి. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం బన్నీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బన్నీ ఫ్యాన్స్కి ముఖ్యంగా ఎందుకు పడడం లేదు? దీనిపైన బన్నీ అసలు స్పందించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మెయిన్గా ఎలక్షన్స్ అప్పుడు వైసీపీలో బన్నీ ఫ్రెండ్ ఉండడం వల్ల నంద్యాల వెళ్ళి కలిశాడు, సపోర్ట్ ఇచ్చాడు. అక్కడికి బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. అది కాస్త దుమారం లేపింది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, అదే ఫ్రెండ్ 2019లో కూడా పోటీ చేశాడు, కానీ బన్నీ వెళ్ళలేదు. ఇప్పుడు 2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ టైంలో బన్నీ అక్కడికి వెళ్ళడం, వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ ఇవ్వడం బాగాలేదని, ఇది మెగా ఫ్యాన్స్ని పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టే అని భావించారు. మళ్ళీ దీనిపైన ఇంకో ఆడియో ఫంక్షన్లో బన్నీ ఘాటుగా మాట్లాడాడు. నచ్చితే ఎక్కడికైనా వెళ్తాను వస్తాను అని. అంటే దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోగా మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేసరికి చాలా పొగరు, యాటిట్యూడ్ స్టార్ అని, స్టార్ అవ్వకముందు ఒకలాగా అయ్యాక ఒకలాగా ఉంటాడు బన్నీ అని భావించారు మెగా ఫ్యాన్స్. పుష్ప 2 తర్వాత అసలు బన్నీ కెరీర్ ఎలా ఉండబోతుందనే విషయం ఫ్యాన్స్లో ఒక పెద్ద ఆందోళనకి గురి చేస్తుంది. బేసిక్గా ఒక పెద్ద మూవీ హిట్ అయ్యాక హీరోకి నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్లో ఒక గొబ్బులు ఉంటుంది. ఎగ్జాంపుల్గా రాజమౌళి మూవీ అయ్యాక ఆ హీరోకి మళ్ళీ అదే ఎలివేషన్తో అదే రేంజ్లో మూవీస్ రాలేవు. ఫ్యాన్స్ దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, కానీ ఆ రేంజ్కి తక్కువగానే ఉంటాయి నెక్స్ట్ మూవీస్. సో అది కాస్త బెడిసి కొట్టి ఫ్లాప్ కానీ కలెక్షన్స్ తగ్గిపోతాయి. అప్పుడు ప్రతి ఒక్కరు అనే మాట, ఇంత లోగా తీశాడు, అసలు ఈ మూవీ ఎందుకు యాక్సెప్ట్ చేశాడని. ఇప్పుడు బన్నీ పుష్ప 2 తర్వాత కూడా దీనికి మించి రేంజ్ మూవీ వస్తేనే బన్నీ నిలబడతాడు. లేదు అంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో అనేది మనం వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, బన్నీ కెరియర్ 0 నుంచి 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. సో బన్నీ ఎదిగిన దాని గురించి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా మంత్ర టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.